ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు, నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి, నా నాభికమలంలోంచి పుట్టినటువంటి 4 పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ, నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిశ్చలికాడైనటువంటి పరమేశ్వరుడు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి, ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామయి సంభవ కద్దమా అన్నట్టు మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం. నా పాదముల వంక చూస్తే చాలు, నా పాదములు పట్టుకుంటే చాలు, మీ ఇంట్లోనే ఉంటాను. మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడటమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకండి. నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే, ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే, వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలాకాసు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి. వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్లి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతుంది. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు బాగున్నాడని అంటారు, వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్నా గోవిందా 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 బయటికి వచ్చి కూడా ఇలా చూస్తుంటారు. ఎలా ఉంది చెప్పండి. ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్ళకుండా ఆయన వెనక, అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను